సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం అని, అతి పురాతనమైన ధర్మం అని. అతి పురాతనమైనటువంటి ధర్మం ఎక్కడుందో తెలుసా? వేదాల్లో ఉంది. ఆ వేద ప్రవచనాల ధర్మమే సనాతన ధర్మం. ఇది మనం అనుకున్నట్టుగా మతాలలో మనము రూపొందించుకొని మన ఇష్టానుసారిగా చేయడము అది సనాతన ధర్మం కాదు, వేద ధర్మం. వేద ధర్మం ఏం చెప్తుంది? యజ్ఞం గురించి చెప్తుంది, ప్రాణదానం గురించి చెప్తుంది, ప్రజాపతిని గురించి చెప్తుంది. ముఖ్యంగా వేద ధర్మములో ప్రజాపతి యజ్ఞ, ప్రజాపతి యజ్ఞం అవుతాడని చెప్తుంది. కాబట్టి వేద ధర్మం, ఆ వేద ప్రవచనాలు ఏమైతే ఉన్నదో అదే వేద ధర్మం. ఇప్పుడు చేస్తున్నటువంటి మన సహోదరులు చేస్తున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు కాదు. వేద ధర్మం, సనాతన ధర్మం అంటే వేద ధర్మం. వేద ధర్మం ఎలా తెలుస్తుందంటే వేదాలు చదివితే తెలుస్తుంది అందులోని ప్రవచనాలు ఏం చెప్తున్నాయని. కాబట్టి ఆ వేద ధర్మాన్ని మరి తెలుసుకోవాలి, అవి చదవాలి. ఆ వేద ధర్మం ఏం చెప్తుందో అది చేయాలి. కానీ మనుషులను హింసించడం, మనుషుల్ని గాయపరచడం, మనుషుల్ని బాధ పెట్టడం, మనుషుల్ని అవమానం చేయడం ఇది కాదు. కాబట్టి సనాతన ధర్మం అంటే వేద ధర్మం. వేద ధర్మం, వేద ప్రవచనాల మీద ఆధారపడింది వేద ధర్మం. కాబట్టి అట్టి వేద ధర్మాన్ని మనం అనుసరించినట్లయితే నిజంగా మరి మనిషికి ఎంతో మేలు జరుగుతుంది. వేద ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవరు పాటించడం లేదు. సనాతన ధర్మం అని పదే పదే చెబుతున్నా వారు కూడా ఆ వేద ధర్మాన్ని పాటించడం లేదు. అసలు వేదం అంటేనే ఎవరికి తెలియదు. ఆ వేదాలు ఎట్లుంటాయో కూడా చాలా మందికి తెలియదు. ఆ వేదములో రాసి ఉన్నది ఏంటో తెలియదు. కానీ ఆ వేదాలను సంస్కృతం నుండి తెలుగులో అనువదించిన వారు దాశరథ రంగాచార్యులు గారు వారు అనువదించారు. అవి అందరికి కూడా మరి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అటు వాటిని తెచ్చుకొని చదివి అందులో ఉన్న ప్రవచనాలు ఏం చెప్తున్నాయో చదవాలి, చూడాలి, అనుసరించాలి. అప్పుడే నిజంగా మనిషి సనాతన ధర్మాన్ని పాటించిన వాడుగా ఉంటాడు. కేవలం పైకి పరమత దూషణ, పరమత హింస, పరమత వ్యక్తులను మరి టార్గెట్ చేసి మాట్లాడడం కాదు. కానీ సనాతన ధర్మం అంటే వేద ధర్మం. ఆ వేద ధర్మమును అనుసరించి ఆ వేద ధర్మమును అవగాహన చేసుకొని అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించినప్పుడే సనాతన ధర్మాన్ని మరి సఫలం చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సనాతన ధర్మం అంటే వేద ధర్మం. వేద ధర్మమే శాశ్వతమైన ధర్మం. ఆ వేద ధర్మమే దైవ ధర్మం. వేద ధర్మమే దైవ ధర్మం. మనుషులు సొంతగా దైవ ప్రమేయం లేకుండా రాసుకొని చెప్పినవి అవి వేద ధర్మం కాదు, దైవ ధర్మం కాదు. కాబట్టి ఆ దైవ ధర్మమే వేద ధర్మం, వేద ధర్మమే సనాతన ధర్మం. అట్టి సనాతన ధర్మం అర్థం కావాలంటే వేద ప్రవచనాలను చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. వాటి ప్రకారం జీవించినప్పుడే అప్పుడే ఆ సనాతన ధర్మం అర్థమవుతుంది, సఫలమవుతుంది, అందరికీ మేలుకరంగా ఉంటుందని నా భావన. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా దాన్ని ఆలోచించండి.